జిల్లా జొన్నగిరి బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్తో తయారీ చేసిన బంగారం కర్నూలు షరాబ్ బజార్లో కలకల్లాడుతోంది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బంగారం తయారీ కావడం పైన రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఏపీలో మేలిమి బంగారం తయారు కావడంతో రాష్ట్ర ప్రజలు చూపంతా జొన్నగిరి వైపే చూస్తోంది. జొన్నగిరి బంగారం మార్కెట్లోకి రావడం పైన మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. రాయల ఏలినటువంటి రతనాల సీమలో ఇప్పుడు బంగారు కర్నూలు నగరంలో కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2015 నుండి జియో మైసూర్ కంపెనీ ఆధ్వర్యంలో బంగారు నిక్షేపాలను వెలికి తీసి మొన్న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు కర్నూలు నగరంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో ఏదైతే తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామంలో తయారైనటువంటి బంగారు ఇప్పుడు కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నటువంటి బంగారు షాపుల్లో ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కొనుగోలు చేసినటువంటి జ్యువెలరీ షాపు ఓనర్లు 3 షాపులకు సంబంధించి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నారు, మన కర్నూలు జిల్లాలో మన బంగారు సామాన్య ప్రజలకు అందుబాటులో రావడంతో ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఇప్పుడు బంగారు నిక్షేపాలకి కేంద్ర బిందుగా మారింది. మరి ఇలాంటి సందర్భంలో మీరు జ్యువెలరీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బంగారు తీసుకోవడం, ఈరోజు ప్రజలకు మీరు జ్యువెలరీ షాప్ ద్వారా అందించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి ఇది. అండ్ మన బంగారు ఫస్ట్ టైం మన దగ్గరికి రావడం, కార్పొరేట్స్ లో కాకుండా రీటైల్ షాప్స్ లో కర్నూలులోనే రావడం, ఫస్ట్ మనకే డెలివరీ చేయడం అండ్ దీన్ని పబ్లిక్ కి ఈజీగా తీసుకెళ్లడం అండ్ వాళ్ళు ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా పెట్టారు. సో పబ్లిక్ కి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళకి 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ వేరియేషన్ లో మనం ఇవ్వచ్చు. 500 గ్రామ్స్ అండ్ 1 kg వరకు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జియో మైసూర్ వాళ్ళు ఇది ఇస్తున్నారండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ప్రైజింగ్ వచ్చేసి నార్మల్ మన విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఇంపోర్ట్ డ్యూటీతో పాటు వస్తుంది. అండ్ ఇది మనకి యాక్సెసిబిలిటీ దగ్గర ఉన్నందుకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నార్మల్ గా ఇన్సూరెన్సెస్ ప్రజల మీద కానీ మన మీద కానీ పడకుండా, సో 1.5 అవర్ డ్రైవ్ కాబట్టి చాలా ఈజీగా తీసుకుని రావచ్చు. అండ్ అలాగే కాకుండా దీని క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎలాగైతే ఉందో కర్నూలులో ఉన్న బంగారానికి కూడా సేమ్ అదే విధంగా ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనం చూస్తే 999 గోల్డ్ ఉందండి. అండ్ దీంతో మనం ఏ ఆర్నమెంట్ తయారు చేసినా కూడా మనకి సేమ్ ఇంపోర్ట్ క్వాలిటీ గోల్డ్ లో మీరు ఇంతవరకు స్విట్జర్లాండ్ కానీ ఆస్ట్రేలియాలో ఎలా గోల్డ్ ఉందో సేమ్ అదే విధంగా మన బంగారు కూడా దానికి ఎక్కడ తగ్గదు. అండ్ ఈ గోల్డే మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అండ్ దీని ప్యూరిటీ వచ్చేసి 999 గోల్డ్ ఇస్తున్నారు వాళ్ళు, జియో మైసూర్ కంపెనీ వాళ్ళు. అండ్ చాలా హ్యాపీగా. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బంగారు కొనుగోలు చేయడం జరిగింది. ఎంతమంది కొనుగోలు చేశారు, ఏ షాపులు కొనుగోలు చేశారు? మాకు జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 3కి అవకాశం ఇచ్చారు. దాంట్లో ఒకటి వచ్చేసి వాసవి బులియన్ కార్పొరేషన్, దాంట్లో అది మా సంస్థ, నేను కాంసిటీ జగదీష్. ఇంకొకటి వచ్చేసి కేఎంఎస్ జ్యువెలర్స్ శ్రీహరిమూర్తి, ఇంకొకటి వచ్చేసి సాయి సంతోష్ జ్యువెలర్స్ చక్రపాణి గారు. మా 3కి ఫస్ట్ గోల్డ్ బార్స్ అందజేయడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున. ఇంకొకటి వచ్చేసి మన ఎమరాల్డ్ కంపెనీ శ్రీనివాసన్ గారు కోయంబత్తూర్, ఆయనకు కూడా ఒక బార్ అందజేశారు. ఇది అక్కడ జరిగిన. ఒక్కరికి ఎన్ని గ్రాముల వరకు ఇచ్చాడు, ఎంత మీకు జియో మైసూర్ ద్వారా కొనుగోలు చేశారు? జియో మైసూర్ ద్వారా వచ్చేసి నాకు ప్లస్ ఎమరాల్డ్ శ్రీనివాసన్ గారికి 1 కిలో ఇవ్వడం జరిగింది. శ్రీహరి గారికి చక్రపాణి గారికి ½ కిలో ఇవ్వడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాలో ఏదైతే బంగారు తయారైందో బంగారుకు సంబంధించి జ్యువెలరీ షాపులు ఎవరైతే మొదటగా కొనుగోలు చేసినటువంటి వారు ప్రతి గ్రాముకి 200 రూపీస్ ఖచ్చితంగా బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్తున్నారు. మన బంగారం మనది అనే దానిపైన ఆ నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు కానీ అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ప్యూర్ గోల్డ్ ఇతర ప్రాంతాల నుండి మనం దిగుమతి చేసుకుంటామో దానికి తగ్గట్టుగానే మన జొన్నగిరి బంగారు ఉంది. బంగారులో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఖచ్చితంగా మంచి ఒరిజినల్ బంగారు, ఏదైతే రాజులు ఏలినటువంటి ప్రాంతమో ఆ ప్రాంతంలో బంగారు రావడం
హర్షించదగ్గ విషయము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో తయారైనటువంటి బంగారును తీసుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనేది జ్యువెలర్ షాపుల యాజమానాలు చెప్తున్నారు. ఇది జొన్నగిరి బంగారుకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, TNT.